వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభమైంది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నిన్న అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. పూర్తిగా శాస్త్రీయబద్ధంగానే రిజర్వేషన్లని తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేక జీవోని కూడా చాలా ప్రాసెస్ వర్క్ చేసిన తర్వాతే జీవోని తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది రవీందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఈరోజు జరగబోతుంది, ప్రభుత్వం ఎట్లాంటి వాదనలు వినిపించబోతుంది? ఈరోజు అంటే ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్ ప్రాసెస్ బిగన్ అయినట్టే. సో ఎలక్షన్ ప్రాసెస్ అయినప్పుడు కోర్టులు సహజంగా ఇంటర్ఫియర్ కావు. ఎలక్షన్ ప్రాసెస్ని ఆపమని కానీ ఏమి అలాంటివి జరగవు. కాకపోతే ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు సింఘ్వి గారు, తర్వాత రవివర్మ గారు కూడా వినిపించబోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పెటిషనర్ తరఫు కౌన్సిల్స్ కూడా రిప్లై ఇస్తారు. ఒకవేళ ఇంటీరియం ఆర్డర్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇంప్లీడింగ్ పెటిషనర్స్ని కూడా వింటారు. వినేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కౌన్సిల్స్గా మేమందరం కూడా చెప్తాము. ఆర్ కృష్ణ గారి కౌన్సిల్ అండ్ బీసీ సంఘం భుజకృష్ణ గారి కౌన్సిల్స్, ఆల్ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ చెప్తారు, సబ్మిట్ చేస్తారు. అయితే ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా జరిగింది. ఎంపిరికల్ సర్వే జరిగింది కాబట్టి ఇందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. జీవోను ఛాలెంజ్ చేసిండ్రు, చట్టాన్ని మాత్రం ఛాలెంజ్ చేయలేదు. జీవోని మాత్రమే ఛాలెంజ్ చేయడం జరిగింది అనేటటువంటి సింఘ్వి గారు చెప్పిన తర్వాత బిల్లు ఏదైతే ఆమోదానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిందో ఆ బిల్లుని వారు ఆమోదించకపోతే, ఆమోదించేటంత వరకు అంటే 3 నెలల వరకు ఆమోదించకపోతే ఆ బిల్లు ఆమోదించినట్టే అని భావించాలి అని సుప్రీంకోర్టు వారు చెప్పారు. కాబట్టి అది ఫేవరబుల్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠకు ఈరోజు కోర్టు వారు కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫు నుంచి. 3 విషయాలు. ఫస్ట్ ఎంపెరికల్ సర్వే మీద అడుగుతారు. దెన్ మీరు నోటిఫై చేశారా లేదా అనేది గజెట్కి సంబంధించి నిన్న అడిగారు. అది లాస్ట్లో మళ్ళీ కూడా అడిగేటటువంటి అవకాశం. సీనియర్ న్యాయవాది రవివర్మ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసిండు. ఇప్పుడు వాదనలు వినిపించబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఆయన వాదన? బీసీ కమిషన్ చైర్మనే కాకుండా రవివర్మ గారు చాలా కాలంగా సోషల్ జస్టిస్ మూమెంట్లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో వారికి దీని మీద మంచి అవగాహన ఉంది, రిజర్వేషన్ పాలసీస్ మీద. సో వారు ఇవాళ చెప్పేటటువంటి వాదనలు కోర్టు వారు కరెక్ట్గా స్వీకరించి వాటిని రాస్తే చరిత్రాత్మకమైనటువంటి తీర్పు కూడా అయిపోతుంది. ఈ తెలంగాణకు 42% ఇచ్చినందుకు లీగల్ శాంటిటీ ఏంటి అనేది చెప్పేటటువంటి అవకాశం కోర్టుకు కలుగుతుందేమో అనేది నేను భావిస్తున్నాను. అంటే నిన్న స్టే అడిగారు, స్టే ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఏమైనా స్టే ఇచ్చే అవకాశం ఉందా? తీర్పు వచ్చే అవకాశం ఉందా ఈరోజు? అసలు ఈ రోజు ఇంకా స్టేలు ఇవ్వడం జరగదండి. ఇందులో ఇంటర్ఫియర్ కారు. ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయినాక ఏ కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కారు. గతంలో ఎలక్షన్కు ముందే అంటే నోటిఫికేషన్కి ముందే పిటిషన్ వచ్చింది కాబట్టి మేము విచారిస్తామని హైకోర్టు చెప్పింది కదా. పిటిషన్ కన్నా ముందు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు వచ్చినప్పుడు విచారించవచ్చు కానీ స్టేలు ఇవ్వరు. ఎన్నికలకు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదంటారు. ఎన్నికలను నిలుపుదల చేయరు. ప్రభుత్వ జీవోని కొట్టేయరు, రద్దు చేయరు. ఫస్ట్ ఎన్నికలను నిలుపుదల చేయాలంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయట్లేదు. ఆల్రెడీ జీవోని ఛాలెంజ్ చేసిండ్రు, అది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జీవోది అనేది కాదు కదా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు ఆమోద్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపించింది. గవర్నర్ దగ్గర ఇలా పెండింగ్ ఉండడం వల్ల బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఉభయ సభలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారు నిండు మనసుతోని ఏకగ్రీవంగా ఆమోదించిండ్రు. బీసీ బిల్లును ఆమోదించిన మీదటనే అక్కడికి వెళ్ళింది గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు ఆ బిల్లును ఆమోదం చేయాలి. అది పెండింగ్ ఉన్నందుకు ఆమోదం పొందినటువంటి అంశం ఇక్కడ ఎత్తినప్పుడు సింఘ్వి గారు చెప్పింది ఒకటేంటంటే, గవర్నర్ గారి దగ్గర హోల్డ్ చేసి పెడితే బిల్స్ని అది ఆమోదం పొందినట్టే అని చెప్పి డీమ్డ్ టు బి అసెంట్ గివెన్ బై ది గవర్నర్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుండి అది మనం చెప్తా ఉన్నాం. సో తమిళనాడు కేసులో చెప్పారు. సో ఆ విధంగా ఆ బిల్లు ఆమోదం పొందినట్లే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద కోర్టు వారు ఎలాంటి ప్రశ్న వేయలేదు. మళ్ళీ ఏజీయా మొదట ఇప్పుడు వాదనలు వినిపించేది ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాలి. ఒకసారి ఎప్పుడైనా ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పిటిషన్స్ కానీ ఇట్లా ఛాలెంజ్ చేశారు అసలు ఇంతకుముందు గతంలో జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ సంబంధించి 2018లో కూడా జరిగింది. 2018లో ఎన్నికల వ్యవహారంలో
ఎన్నికల కమిషన్కి సంబంధించి హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు కదా. ఇచ్చారు. గతంలో ఏమైందంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయంటూ కోర్టుకు రావడం జరిగింది. అప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్ జరిగినాక వస్తే నోటిఫికేషన్ వచ్చినాక ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు కోర్టులు. కానీ 2018లో ఈ రిజర్వేషన్ పాలసీని ఛాలెంజ్ చేస్తే కోర్టు రిజర్వేషన్ పాలసీని అది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్ పాలసీని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఎక్కువ వచ్చింది అనేది చెప్పలేదు ఈ రిట్ పిటిషన్లో. ఈ ఏరియా ఈ జిల్లాలో ఇంత ఎక్కువ ఇచ్చారు రిజర్వేషన్, ఈ జిల్లాలో ఇంత ఎక్కువ ఇచ్చారు అని స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పలేదు. ఎలా ఉండబోతుంది మరి ఎలక్షన్ కంటిన్యూ అవుతాయి, ఎన్నికలు జరుగుతాయి మేము విశ్వసిస్తున్నాం. కోర్టు వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు, ఎలాంటి స్టే ఇయ్యరు, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అంటే ఇంటిని ఆర్డర్స్, స్టే ఆర్డర్స్ కానీ ఎలక్షన్ ప్రాసెస్కి ఇవ్వరు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా అనేక అంశాలని తీసుకొని వస్తున్నారు కదా. ఎన్ని అంశాలు తీసుకొచ్చినా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక దాని మీద స్టే ఇవ్వరు, జనరల్ ఇవ్వరు. మరి వాదనలు జరుగుతున్నాయి కదా, దేనికోసం జరుగుతున్నాయి అంటారు? అవును, నిన్న రిట్ పిటిషన్ ఉంది, అడ్మిట్ కావాలి, నోటీసులు కావాలి, అవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ డిస్మిస్సే కావాలి, అది కూడా జరుగుతుంది. రిట్ పిటిషన్ని డిస్మిస్ చేయమని కూడా అడుగుతారు గవర్నమెంట్, ఏజీ గారు అడుగుతారు, మళ్ళీ మమ్మల్ని మేమందరం అడుగుతాం. అయిపోయింది స్టేజ్, జీవో అయిపోయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయింది, నామినేషన్స్ వేసింది ఇవాళ చాలామంది. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా కూడా సంవత్సరం తర్వాత రిజర్వేషన్లు కొట్టివేసిరని చెప్పేసి కూడా రాష్ట్రాల్లో ఆ వాదనలు కూడా వచ్చినాయి. గవాలి కేసు అంటారు దాన్ని, వికాస్ కిషన్ రావు గవాలి కేస్ వర్సెస్ మహారాష్ట్ర. అందులో ఏమైందంటే ఎలక్షన్లు జరిగినాయి, రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చారు, అయినాక కూడా ఎన్నికలు జరిగినాక ఎన్నికలు చెల్లనేరు అనేది రద్దు చేయడం జరిగింది. ఎక్కడ వరకు రిజర్వేషన్ ఎక్సెస్ ఎక్కడ. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది, ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత మీరు అది అడిగిన ఆగండి మీరు, దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఎంపీరికల్ సర్వే జరిగింది, అక్కడ జరగాలి బస్ అంతే. ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత కోర్టులో జోక్యం చేసుకోవని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది కదా, మరి వీళ్ళు జీవో ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎవరైనా పిటిషన్ ఇస్తే వింటారు, స్టే ఇవ్వమంటే ఇవ్వడానికి ఉండదు. అది ఇప్పుడు కోర్టుకు వచ్చి ఎవరు బాధ చెప్పుకున్నా వింటారు, ఏం ఆర్డర్ ఇవ్వాలో ఏమి ఇవ్వద్దు అనేది వారికి తెలుసు. వాళ్ళు అదేవిధంగా మేము విశ్వసిస్తున్నాం, ఎలాంటి స్టే ఇవ్వరు. అయితే ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బీసీ సంఘం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మంది ఇంప్లీడ్ పిటిషన్ జరిగింది. వాళ్ళ వాదనలు కూడా ఈరోజు వినే అవకాశం ఉంది. రవివర్మ సీనియర్ న్యాయవాది, బెంగళూరులో కర్ణాటకలో బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సమర్థవంతంగా ఆయన వాదనలు వినిపిస్తాడని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆయనను కూడా నియమించుకోవడం జరిగింది. ప్రస్తుతం రవివర్మ వాదనలు హైకోర్టులో వినిపిస్తున్నాడు, అడ్వకేట్ జనరల్ కూడా వినిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఏదైతే జీవోని సవాల్ చేశారు తప్ప ఎన్నికల కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎక్కడ కూడా సవాల్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల్లో హైకోర్టు కూడా జోక్యం చేసుకోదు అని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి విషయము. మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిన్నటి నుంచి కూడా. కాబట్టి ఎలక్షన్లకైతే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఇంకా ఉత్కంఠ ఏమీ ఉండదు అని చెప్పేసి కూడా మరికొందరు చెప్తున్నారు. కాబట్టి జీవోని కొట్టివేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిజర్వేషన్లు ఇప్పటికే కొత్త రిజర్వేషన్ 42% ఏవైతే రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చిందో వాటి ద్వారానే ఎన్నికలకు వెళ్ళింది. కాబట్టి మళ్ళీ ఒకవేళ జీవోని కొట్టివేస్తేనే ప్రాబ్లం జరుగుతుంది తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది ఎలక్షన్లకు లేదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. కానీ హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేదే మరికొద్ది సేపట్లో తెలుసు.